నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే సీఎం సహాయ నిధి 32 మంది లబ్ధిదారులకు 23.32 లక్షల చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. పద్మశ్రీ ఎంఆర్ రాజు మృతి తీరని లోటు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద జరిగిన సంతాప సభలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రమణారావు. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు చేతుల మీదుగా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు 23,32,573 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు లబ్ధిదారులకు అందించి మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని, వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సహకారం అందించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో ఈరోజు 32 మందికి 23,32,573 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వరకు భీమవరం నియోజకవర్గంలో 205 మందికి సహాయం అందించడం జరిగింది. 1,98,03,947 రూపాయలు వారికి సహకారం అందించడం జరిగింది. వీరందరూ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యావేత్త, ప్రముఖ శాస్త్రవేత్త, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను మన ప్రాంతంలో వ్యవస్థీకరించిన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు చిరస్మరణీయులని ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సైన్స్ పార్కు నిర్మించి డాక్టర్ ఎంఆర్ రాజు సైన్స్ పార్క్ గా నామకరణం చేయాలని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శనివారం పద్మశ్రీ ఎంఆర్ రాజు సంతాప సభ నిర్వహించారు. సంస్కార భారతి కార్యదర్శి, జిల్లా సర్వోదయ మండలి సభ్యులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు, క్విట్ ఇండియా స్తూప కమిటీ సభ్యులు బొండా సుబ్బారావు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సిహెచ్ చంద్రరావు, సీతారామరాజు మాట్లాడుతూ ఎంజీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలందించిన సేవామూర్తి పద్మశ్రీ ఎంఆర్ రాజు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఉండగా భీమవరం తీసుకొచ్చిన ఘనత ఎంఆర్ రాజుదేనని అన్నారు. మానవతా సంస్థ అధ్యక్షులు బి వెంకటపతిరాజు, అరసవల్లి ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్బాషులు ఎంఆర్ రాజు సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. మనకందరికీ కూడా సుపరిచితులు, చిరపరిచితులు. వారు మన భీమవరంలో కలిగి ఉండటం నిజంగాను మన గొప్ప అదృష్టం. ఆ రోజులో వారిని ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు తెలియపోయినా కూడా పద్మశ్రీ అవార్డు రావటం, వారు చేసినటువంటి సైన్స్ పరిశ్రమలకి చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ఈవేళ క్యాన్సర్ గురించి చాలా చోట్ల చాలామంది వైద్యాలు చేస్తున్నారు, కానీ ఏ వైద్యం దొరకనటువంటి రోజుల్లో ఇక్కడ వైద్యం పెట్టించి చాలామందికి హితోదక సేవ చేసిన మహానుభావుడు ఆయన. అటువంటి సేవ మా జీవితంలో ఎవరు మరవలేరు. నిజంగా అసలు మంచి శిలా విగ్రహం పెట్టాలి, సైన్స్ పేరు పెట్టాలి, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఒక మార్గాన్ని కూడా పేరు పెట్టాలి. నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో విలువైనటువంటి వ్యక్తుల్లో డాక్టర్ ఎంఆర్ రాజు గారు శాస్త్రవేత్త, ఎంతో గొప్ప వ్యక్తి ఆయన. మరి ఈ జిల్లాలో విద్యా వ్యాప్తి కోసం, అలాగే వైద్య సహాయం కోసం ఆయన కృషి చేసినటువంటి మహానుభావులైన. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేసి మరి ఇన్నోవేషన్స్కి
విద్యార్థులకి ఉపయుక్తంగా ఉండేటువంటి సైన్స్ పార్కు త్వరలో మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తున్నాం. అది ఎంఆర్ రాజు గారి పేరుతో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి విద్య, వైద్య, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎంఆర్ రాజు గారు. ఆయన పేరుతో మరి వెస్ట్ గోదావరి డిస్టిక్గా ఏర్పడినటువంటి ఈ యొక్క నూతన జిల్లాకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో సైన్స్ పార్క్కి ఆయన పేరుతోటి కనుక ఏర్పాటు చేసినట్టయితే ఏర్పాటు చేయాలని ముందుగా వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కోరుకుంటున్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి విషయంలో దాతలు కూడా ఎక్కువగా సమీకరించి ఆ పార్కు నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి ప్రభుత్వం మరి మన జిల్లా కలెక్టర్ గారు ఆ దృష్టిలో ఆలోచించాలి. అలాగే వారు ఈ భీమవరం పట్టణంలో కాకుండా పరిసర ప్రాంతాల్లోనే కానీ దంత వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో, అలాగే కంటికి సంబంధించిన దాంట్లో, అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడా లేనటువంటి ఒక ఫస్ట్ భీమవరం పట్టణంలోనే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించినటువంటి ప్రథమ వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పేవాడు అని అంటే, మీరు ఎవరు ఏ పని చేసినా బ్రెయిన్తో చేయకండి అయ్యా, మనసుతో చేయండి అయ్యా అనేవాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఒక బొమ్మ తీసుకోండి, దాంట్లో తలకి బరువు పెట్టు, మనసుకి బరువు పెట్టి ఇంకొక బొమ్మ పెట్టు, పడితే ఏది లెగుస్తుందని అడిగేవాడు. సో ఇక్కడ పడింది ఏమవుతుందని అంటే ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి లేస్తుంది. ఆ మాట ఒకటి చెప్పేవారు. తర్వాత ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ఏమనేవారు అని అంటే, అద్దం మనం చూసుకుంటాం కదా, అద్దంతో పాటు నీ మనసు ఏముందో చూసుకో, ఈరోజు ఏం తప్పు చేసావో తెలుసుకో, అమ్మదంగా నువ్వు ఈ తప్పు చేసావు కదా అని నిన్ను విమర్శించుకో అని అంటుండేవారు. సో ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ప్రతి విషయాన్ని కూడా ఇక ముందు నేను సమాజంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈరోజు అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక మహోన్నత వ్యక్తి, శాస్త్రవేత్త, విద్యావేత్త, సమాజానికి ఆదర్శాన్ని నిలిచినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు చిరస్మరణీయులు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టిన శాస్త్రవేత్తగా అనేక ప్రాంతాలు, దేశాలు తిరిగి మరి ఒక శాస్త్ర పరిశోధనలో గొప్ప పేరు పొందిన మహానుభావుడు డాక్టర్ ఎంఆర్ రాజు గారు. మరి మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సన్నిహితులు అంటే మామూలు సన్నిహితులు కాదు. ఆయన వారి ఇంట్లో కూడా ఉండి వారితో సాన్నిహిత్యం చేసిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు. మరి మన ప్రాంతాల్లో అప్పటి రోజుల్లో పద్మశ్రీ వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అని చెప్తున్నాం. అయితే ఆయన ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కొన్ని ఎకరాల్లో చక్కగా మరి క్యాన్సర్ వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ దృష్ట్యా ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే మరి అనేక మంది ఇక్కడ దాన్ని మరి వైద్యం చేయించుకోవడం జరిగింది. ఇవాళ అటువంటి మహానుభావులు పేరిట ఒక సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పేసి వచ్చిన సంవత్సరాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సైన్స్ పార్క్కి మరి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులు, మరి శాస్త్రవేత్త, మరి వైద్య రంగంలో మనకి భీమవరంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి రేడియేషన్ సదుపాయం కల్పించారు. మరి అటువంటి వ్యక్తి పేరిట జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలో వివిధ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకుంటున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీనికి తోడ్పాటును అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. కార్మికులకే గాక దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు పిలుపునిచ్చారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఎరంశెట్టి చిన్నసుబ్బరాజు అధ్యక్షతన భీమవరం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా తెచ్చారని, ఇది పూర్తిగా కార్పొరేటర్లకు, యజమానులకు ఆధునిక యుగంలో కార్మికులకు పనిచేసే సమయం తగ్గించాల్సింది పోయి మోడీ 8 గంటల నుండి 10-12 గంటలకు పెంచడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా కార్పొరేటర్లకు కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేయగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్, సిఐటియు జిల్లా నాయకులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాలను అమలు కాకపోవడం వల్ల వేల సంఖ్యలో క్లైమ్లు పెండింగ్ లో పడిపోయాయన్నారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా భవన నిర్మాణ కార్మికుల సొమ్ము వారికి ఖర్చు పెట్టడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారం కోరుతూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ ప్రధాన కార్యదర్శి మండా సూరిబాబు పాల్గొన్నారు.
గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మన సిఐటి కార్యాలయం ఆవరణలో జరుగుతుంది. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా రేపు జూలై 9వ తేదీగా జరిగిన సమ్మెని జయప్రదం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు చట్టాలని రద్దు చేసి కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ పరచడం, కార్మిక హక్కులు భంగం కలిగించి పని గంటల పని దినాలను పెంచడం తదితర అంశాల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చట్టాన్ని గత ప్రభుత్వం 12-14 మెమో ఇచ్చి రద్దు చేసింది. ఆ చట్టాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది కనుక మేము అధికారంలోకి వస్తే ఈ భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని మేము సమగ్రంగా అమలు చేస్తాం, పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు అన్ని సభల్లో కూడా. మరి ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు లోకేష్ గారు మేము మేనిఫెస్టో పెట్టాం కనుక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని రేపు మేము 100 రోజులు దీన్ని అమలు చేస్తాం, పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ నేటికి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి పైన, వాళ్ళ సంక్షేమ బోర్డు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. మరి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ చట్టాలు అమలు చేస్తారనేది మేము ఆశించి ఓట్లేసి మేము గెలిపించాం. మరి భవన నిర్మాణ కార్మికులకి అమలు చేస్తాన హామీని, ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రేపు రాబోయే కాలంలో జూలై 23-24 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర మహాసభలు గుంటూరులో జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధి మనకు వస్తుంది. రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఈ కాలంలో అమలు చేస్తే సరే రేపు మహాసభల అనంతరం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ప్రారంభించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి పోరాటం చేయడానికి సిద్ధపడతాం. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో దీన్ని సిద్ధపడి ఉండాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో గంటా పాల్ రొనాల్డ్ ఆధ్వర్యంలో రాజు ట్రస్ట్ ద్వారా 900 మంది బాలికలకు ఉచితంగా నోట్ బుక్స్ ను తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పళ్ల యేసుబాబు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని, ట్రస్ట్ ద్వారా భీమవరం పరిసర ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల విలువైన నోట్ బుక్స్ పంపిణీ చేయడం చాలా గొప్ప విశేషమని అన్నారు. బాలబాలికలు ప్రతి ఒక్కరూ విద్యపై శ్రద్ధ వహించాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చన్నారు. కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, మాజీ కౌన్సిలర్స్ విజ్రోతు రాఘవులు, జంగం మాణిక్యాలరావు, ఏలేటి న్యూటన్, ఎస్ఎస్ శ్రీకర్, వడ్డీ సుబ్బారావు, గొల్ల రాజ్ కుమార్, బట్టిప్రోలు శ్రీనివాస్, కోనా జోసెఫ్, ఈది రవికుమార్, అంబటి ఆనంద్ కుమార్, షేక్ అన్సారీ, షేక్ బాషా, గంటా రాజ్ కుమార్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు భీమవరం పట్టణం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో గంటా పాల్ రొనాల్డ్ ఆధ్వర్యంలో మరి చైర్మన్ గంటా పాల్ రొనాల్డ్ గారు ఉన్నారు. అలాగే రాజు ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ రొనాల్డ్ ట్రస్ట్ తరపున 950 మందికి మరి నోట్ బుక్స్ ఉచితంగా మరి ట్రస్ట్ ద్వారా ఇవ్వటం మరి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో 2 లక్షల రూపాయలు విలువైనటువంటి ఈ నోట్ బుక్స్ను ప్రభుత్వ పాఠశాలలో, జడ్పీ పాఠశాలలో ఉచితంగా మరి పేద ప్రజలకు, పేద బాలబాలికలకు ఇవ్వటం అనేది మరి జరుగుతుంది. మరి ఈరోజు ఈ పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో 950 మంది బాలబాలికలకు ఈ బుక్స్ ఉచితంగా పాల్ రొనాల్డ్ ట్రస్ట్ తరఫున మరి బుక్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో మరి చదువుతున్నటువంటి బాలికలకు ఉచితంగా నోట్ బుక్స్ ఇవ్వాలనేది ఈ యొక్క తలంపుతో పాల్ రొనాల్డ్ ట్రస్ట్ కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, షూస్, అలాగే అనేక కార్యక్రమాలు మరి ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో గంటా పూల్ రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో 950 మందికి పిల్లలకి స్కూల్ చదువుకున్నాకే ఉచితంగా స్కూల్ ఇవ్వటం చాలా అభినందనీయం. వారిని ప్రత్యేకమైన అభినందనలు.
గంటా పాల్ రొనాల్డో గారి ట్రస్ట్ తరఫున ఆధ్వర్యంలో విద్యార్థులకు పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరికీ కూడా 950 మంది విద్యార్థులకు నోట్బుక్స్ మరి ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకనంటే మరి విద్యా వ్యవస్థలో రేపటి భారత పౌరులు నేటి విద్యార్థులే కాబట్టి వీళ్ళని చక్కటి దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర ఈ రకంగా మరి సహకరించి సహాయం చేసి స్కూలు యాజమాన్యానికి, హెడ్ మాస్టర్ గారికి, అలాగే టీచర్స్కి అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ గంటా పాల్ రొనాల్డ్ గారిని, ట్రస్ట్ని, ఆ ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. గంటా పాల్ రొనాల్డ్ మరియు గంటా రాజ్ కుమార్ గారి సౌజన్యంతో ఈరోజు మా పాఠశాలకు విచ్చేసి 950 మందికి పుస్తకాలను ఇచ్చారు. మరి ఇది చాలా మంచిగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు. ఇలాగ పుస్తకాలు ఇవ్వటం వల్ల పిల్లల్లో ఒక ఉత్తేజం వచ్చి బాగా చదివి స్కూల్కి, తల్లిదండ్రులకి, సమాజానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తూ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం సంస్థ దశాబ్ది వార్షికోత్సవం ఈ నెల 30వ తేదీన భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి గన్నావతుల పెదతాత తులసమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుందని సంస్థ అధ్యక్షులు, ఫోరం అధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనం పాండురంగారావు, వృద్ధుల సంక్షేమ జిల్లా అపిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ తెలిపారు. ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆకుల వెంకట శేషసాయి, విశిష్ట అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి అధ్యక్షులు కాగిత వీరమహంకాళిరావు, ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, ఆంధ్రప్రదేశ్ వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంపరాల నారాయణమూర్తి, కుకునూరి రామచంద్రరావు, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అడ్డాల నాగసూరి సత్యనారాయణ, కొటికలపూడి చిట్టి వెంకయ్య పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం ఉపాధ్యక్షులు దాయని చంద్రాజీ, పెనుమస రామకృష్ణంరాజు, నిర్వహణ కార్యదర్శి శ్రీ తాళ్లపూడి గాంధీ, కోశాధికారి డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు బండారు సోమన్న, దిరిసాల సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు కడియం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 30వ తారీఖుని దశాబ్దోత్సవాలు వృద్ధుల సంక్షేమ సంఘం బెటర్ సొసైటీ స్థాపించి 10 సంవత్సరాలు అయింది కాబట్టి 10 దశాబ్దోత్సవాలు జరుపుకోవడానికి మేము సన్నాహాలు చేసుకున్నాం. సన్మానానికి విశిష్ట అతిథిగా మన చీఫ్ గెస్ట్గా మనం ఆకుల శేషసాయి గారిని ఇన్వైట్ చేసాం. వారి వస్తానికి అంగీకారం తెలియపరిచారు. వారు వస్తారు. వారు కూడా వచ్చి మాకు వృద్ధుల యొక్క యాక్ట్ 2007 గురించి అవగాహన కల్పించాలని చెప్తే ఆయన సహృదయంతో అంగీకరించారు. ఆ విధంగా వస్తారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించాం, ఆయన కూడా వస్తానన్నారు. అదేవిధంగా మెంటే పాదసారథి గారిని, మిగతా కొంతమందిని ఆహ్వానించాం. అవన్నీ కూడా నెరవేర్చడానికి మీ సలహాలు, ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం. 2007 వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టం ఏర్పాటు చేయటం, ఆ సందర్భంగా 2011లో మన ఆంధ్రప్రదేశ్ నియమావళి ప్రకారం ప్రతి డివిజన్ స్థాయిలోని కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వయోవృద్ధుల సంక్షేమం కోసం ఈ ట్రిబ్యునల్స్ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన వెస్ట్ గోదావరిలో ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పడానికి మేము గర్వపడుతున్నామండి. అలాగే భీమవరంలో 2014లో ఈ మా అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడంలో మా అందరి సహకారంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామండి. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, నా అనుభవం చెప్పవలసిన విషయం ఏంటంటే, ట్రిబ్యునల్ మెంబర్గాను, అప్పీలేట్ ట్రిబ్యునల్ మెంబర్గాను నేను ఎంతోమంది వయోవృద్ధుల మరి సమస్యల్ని నేను చూడటం జరుగుతుందండి. దాంట్లో ముఖ్యంగా ఈ బిడ్డల నుంచి వేధింపులు, మరి నిరాదరణ ఎక్కువగా ఉండటం, ఆస్తుల విషయంలో వారికి అర్ధాక వారిని ఉంచుకునే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇలా వారి బిడ్డలు వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ మాకు ఆస్తులు రాసేయండి అని చెప్పేసి వాళ్ళ మీద మరి బలవంతంగా కొట్టడం, తిట్టడం కూడా మరి కొన్ని సందర్భాల్లో జరగటం మేము గమనిస్తున్నాము. వీటికి మన ట్రిబ్యునల్ చైర్మన్గా, మా సభ్యులుగా మేము తీసుకునే మరి పరిష్కార మార్గాలన్నీ కూడా చాలా చక్కగా అమలవుతున్నాయి.
కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం అమలుకి నోచుకోకపోవటం అనేది దురదృష్టం అండి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రుల్ని వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితుల్లో బిడ్డలు మరి కేవలం ఆస్తులకు సంబంధించో లేదంటే వాళ్ళని మరి బాగా చూసుకుందామనే ఉద్దేశంలోంచి వాళ్ళు బయటకు రావటం అనేది దురదృష్టం అండి. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది, కానీ దీంట్లో మాత్రం మన తల్లిదండ్రులు చూసుకునే మాటలు కొంతమంది బిడ్డలు, అందరూ కాదు, కొంతమంది బిడ్డలు మాత్రం వెనకపడుతున్నారు. దాంట్లో మేము వీసీవీ ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే, మా అసోసియేషన్ తరఫున, జిల్లా అసోసియేషన్ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రుల్ని వారు కన్నబిడ్డలు ఖచ్చితంగా బాగా చూసుకుంటూ వారు రుణం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి 30వ తారీఖున ఈ నెల 10వ సంవత్సర వార్షికోత్సవం అంటే దశాబ్ది ఉత్సవాన్ని ఫోరం ఫర్ బెటర్ సొసైటీ నిర్వహిస్తుంది. ఆ విషయాన్ని మా అధ్యక్షుల వారు అలాగేనేమో మేళ దుర్గాప్రసాద్ తెలియజేశారు. అయితే మన రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి. అలాగే మన జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 30 సంఘాలు ఉన్నప్పటికీ 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సంస్థ ప్రారంభించబడింది వృద్ధుల సంక్షేమం కొరకు. అయితే భీమవరంలో ఏర్పడింది ఒక ప్రత్యేకమైంది. ఇది ఫోరం ఫర్ బెటర్ సొసైటీ. కేవలం వృద్ధుల సంక్షేమమే కాకుండా పట్టణాభివృద్ధి కొరకు అలాగేనేమో వృద్ధుల యొక్క సలహాలు సూచనలతో ఏర్పాటు చేయాలనే ధ్యేయంతో మెంటే సోమేశ్వరరావు గారు 2014లో మేమందరం కలిసి ఈ సభని, ఈ యొక్క సంఘాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఫర్ బెటర్ లివింగ్ అండ్ కేర్ డిగ్నిటీ ఆఫ్ సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక వేదికగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క భీమవరం యూనిట్ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. 2018లో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా నిర్వహించి రాష్ట్రానికి తలమానికగా ఉండి భీమవరం యూనిట్ అనేది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అయిన బోనం పాండురంగరావు. నేను ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మెంటే సోమేశ్వరరావు గారు అధ్యక్షుడిగా, అలాగే మేడం దుర్గాప్రసాద్ గారు ఉపాధ్యక్షులుగా, ఇక గ్రంథి వెంకట్రావు గారు ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ మునగాల వెంకట సుబ్బారావు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అసలు కీ ఈయన ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో 2014లో ఈ ఫోరం స్థాపించబడింది. ఈ ఫోరం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి వారి సహకారంతో మేము ఇక్కడ ఒక ఆఫీసుని ఏర్పరచుకున్నాం. ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చెప్పారు. వృద్ధులు ఒకటే కాదు, ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని సాల్వ్ చేయడానికి మాకు కొంత అవకాశం ఉండేటట్టుగా ఈ పేరు పెట్టడం జరిగింది. కేవలం వృద్ధులు కాదు, వృద్ధుల సమస్యల పట్ల మేము కమిషనర్ని, అలాగే పోలీస్ సూపరింటెండెంట్ని, ఇంకా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ని, బ్యాంక్ మేనేజర్ని, వృద్ధుల సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా మేము అక్కడ వినతి పత్రాల ద్వారా తెలియజేశాం. కానీ ఎక్కడ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదనేది మా ఆవేదన. ఈ ఆవేదనను అర్థం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.